మనం ఇక్కడ ఆగస్టు 29న బయలుదేరి తిరిగి ప్రయాణంగా మళ్ళీ సెప్టెంబర్ 9వ తారీఖు ఇంటికి చేరడం జరుగుతుంది. కేదార్నాథ్ కూడా మేము ప్యాకేజీలో యాడ్ చేస్తున్నాం. ఎవరైతే కేదార్నాథ్ కూడా చూడాలి అని అనుకుంటే అక్కడ నుండి సప్తాహం అయిపోయిన తర్వాత గురువుగారు కూడా కేదార్నాథ్ రావడం జరుగుతుంది. వారితో పాటు కేదార్నాథ్లో కూడా దర్శనం చేసుకునే అవకాశం ఏర్పాటు చేస్తాం. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు ఎవరైనా ఉత్సాహంగా ఉంటే మాత్రం ఈ 2 రోజులు మనం తొందరగా చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఉంటే 2-3 రోజుల్లో తీసుకొని జగన్ సార్ని ఇక్కడ సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై వాసవి. అత్యంత అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్న ఈ వార్షికోత్సవ మహోత్సవానికి విచ్చేసి బద్రీనాథ్ క్షేత్రంలో భాగవత కథ సప్తాహం అండి. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి సప్తాహం వినేటువంటి అదృష్ట భాగ్యం మనకు కలగదండి. అలాంటి అదృష్ట భాగ్యాన్ని మన కొరుట్లనే కాకుండా అత్యంత మహిమాన్వితమైనటువంటి అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి బద్రీనాథ్ క్షేత్రంలో నిర్వహించడం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటేనే బద్రీనాథ్ వెళ్ళగలమండి. అలాంటి బద్రీనాథ్ దేవాలయంలో భాగవత కథ సప్తాహం వినాలంటే ఆ శివుని అనుగ్రహము పూర్వజన్మ సుకృతం ఉండాలండి. ఇలాంటి మహత్తర బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బాచంపల్లి సంతోష్ కుమార్ గారికి నిజంగా మన అందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం 1 నుంచి సెప్టెంబర్ 1 నాడు ప్లస్ 7 సెప్టెంబర్ 2026 వరకు వారం రోజులుగా అంగరంగ వైభవోపేతంగా ఆ బద్రీనాథ్ దేవాలయంలో ఈ భాగవత కథ సప్తాహం నిర్వహించడం అనేది చాలా అదృష్టకరమైన సంతోషకరమైన భక్తి ముక్తి మోక్షాన్ని ప్రసాదించే అత్యంత విలువైన సమాచారం అండి. చాలా ధన్యవాదాలు. మీరు మా వాసవి పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఈ వార్షికోత్సవ మహోత్సవంలో ఇంత మంచి విషయాన్ని అశేష భక్తజనులకు మీరు తెలియజేస్తున్నందుకు మీకు మా కొరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘాన మరియు సకల జనుల సకల బాంధవులు ఆధ్యాత్మిక బాంధవులందరి తరపున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ బద్రీనాథ్ క్షేత్రం వెళ్ళాలని అక్కడ భాగవత కథ సప్తాహం వినాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి మంచాల జగన్ గారిను సంప్రదించినట్టయితే వారు అన్ని వివరాలు అమౌంట్తో సహా అన్నీ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి బృహత్తర మహత్తర కార్యక్రమంలో సకల జనులు పాల్గొని ఆ బద్రీనాథ్ క్షేత్రంలో ఆ స్వామి దివ్య మంగళాశాసనాలతో పాటు బాచంపల్లి సంతోష్ కుమార్ గారి శాస్త్రి గారి దివ్య మంగళాశాసనాలు కూడా పొందవలసిందిగా భాగవత కథ సప్తాహం అక్కడ వినవలసిందిగా వారి పక్షాన మేము తెలియజేస్తున్నాం. అందరితో పాటు మీరు కూడా కావాలని వారి కేవలం 6 గంటలు మాత్రమే అవకాశం ఉంది. మీరు ఎవరైనా ఇంజెక్ట్ ఉంటే ఇక్కడ హేమగిరి గారు వచ్చారు చూడాలంటారు వారికి మీ పేరు మాట్లాడుతుంది. తర్వాత నాకు కూడా మీకు ఈ సౌకర్యాన్ని ఎందుకంటే జీవితంలో దొరకదనేటువంటి అద్భుతమైన అవకాశం. బద్రీనాథ్లో ఒక వారం రోజులు ఉండాలంటే ఎంత కష్టమో మనందరూ కూడా తెలుసు. మరి ఆ బద్రీనాథ్ క్షేత్రంలో మంచి లగ్జరీ హోటల్ లిఫ్ట్ ఉంటుంది. అక్కడ నల్గరీ గ్రూప్ అంటే మొత్తం లగ్జరీ అవకాశాలు. మరి అక్కడ అవి భాగవత కథ వినే అవకాశం మనందరూ కూడా. మరి అటువంటి దేవభూమిలో ఉండే అవకాశం వారం రోజుల పాటు అక్కడ గడిపే అవకాశం అందరికీ ఉంది. మీరు అవకాశం ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో చదువుకోండి. జై శ్రీరామ్, జై వాసవి.